తెలంగాణ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వచ్చే 5 రోజుల పాటు రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారనుంది. చాలా జిల్లాలకు రెడ్ తో పాటు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. రాబోయే 3 రోజులు హీట్ వేవ్ ఉండనున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. నైరుతి రుతుపవనాల ప్రభావంతో 2 రోజుల పాటు చిరు జల్లులు కురిసిన ఆ తరువాత మళ్లీ వేడిమి తీవ్రంగా పెరుగుతుందంటున్న వాతావరణ శాఖ అధికారి ధర్మరాజుతో మా ప్రతినిధి సుష్మిత ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రానున్న 5 రోజుల పాటు కూడా ఎండలు మండిపోనున్నాయి. అయితే దానికి సంబంధించి కూడా రెడ్ అలర్ట్ అయితే జారీ చేశారు. మరికొన్ని జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. అయితే రెడ్ అలర్ట్తో పాటు కూడా హీట్ వేవ్ ఉండే అవకాశం ఉండడంతో దానికి సంబంధించి కూడా ఎల్లో అలర్ట్స్ అయితే జారీ చేశారు. ప్రస్తుతం వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, దాదాపు చూసుకుంటే ఆరెంజ్ అలర్ట్, రెడ్ అలర్టే కనిపిస్తున్నాయి. దీనికి గల ప్రధాన కారణాలు ఏంటి? దిగువ స్థాయిలో వీచేటువంటి వాయువ్య దిశల గాలుల వల్ల ఒక విధంగా ఈ ఎండ వేడిమికి వాతావరణం పెరుగుదలకు కారణమని చెప్పొచ్చు. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే రానున్న 4-5 రోజులు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది ఆదిలాబాద్లోను, అలాగే చూసుకున్నట్లయితే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లోనూ, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఈరోజు సుమారు 22 జిల్లాలకు సుమారు 41 నుంచి 44 డిగ్రీల వరకు కూడా ఎండ తీవ్రత ఉంటుందని అంచనా వేయడం జరిగింది. మిగిలిన జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే 36 నుంచి 40 డిగ్రీల వరకు కొనసాగి రేపటికల్లా కూడా ఉష్ణ తీవ్రత అనేది 45 డిగ్రీల వరకు కూడా ఇటు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల్, ఇంకా చూసుకున్నట్లయితే జగిత్యాల్లో మనకి ఎక్కువగా కొనసాగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మిగిలిన జిల్లాలు కనుక చూసుకున్నట్లయితే 40 నుంచి 41 నుంచి 44 డిగ్రీలు, అలాగే చూసుకున్నట్లయితే ఇటు వరంగల్ కానీ, మహబూబాబాద్ కానీ, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు ఈ యొక్క జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే స్వల్ప తగ్గుదల ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కూడా 36 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు కూడా కొనసాగి తదుపరి కనుక చూసుకున్నట్లయితే ఈ నెల మే 20కి వచ్చేసరికి రాష్ట్రం అంతటా కూడా ఎండవేడిం వాతావరణం ఉండి, ఇంకా చూసుకున్నట్లయితే ఇటు కొమరంభీం కానీ, ఇంకా మంచిర్యాల్, పెద్దపల్లితో పాటు ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఎండవేడిం వాతావరణం అధికంగా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇట్లాంటి వాతావరణం అనేది 21-22 వరకు కూడా కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. రెడ్ అలర్ట్ జారీ చేసిన ప్రాంతాల్లో ఎంతవరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది? ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే 45 డిగ్రీలకి పైపెచ్చు ఉష్ణ తీవ్రత అనేది గరిష్టంగా నమోదయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎక్కడైతే మనం ఈ యొక్క రెడ్ ఇండికేషన్స్ ఇచ్చామో అక్కడ మనకి ఎండ తీవ్రతతో పాటు వడగాల్పులు కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒక విధంగా చూసుకున్నట్లయితే రానున్న 2 రోజులు అనగా 19వ తారీఖు కనుక చూసుకున్నట్లయితే ఇప్పటికే ఇక్కడ వేడిమి వాతావరణంతో పాటు ఈదుడు వడగాల్పుల తీవ్రత కూడా అధికంగా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఒక విధంగా 19వ తారీఖు కల్లా చూసుకున్నట్లయితే అంచనా ప్రకారం 4 జిల్లాలకు వడగాల్పుల తీవ్రత కొనసాగగా 20వ తారీఖు వచ్చేసరికి సుమారు 5 జిల్లాలకు వడగాల్పుల తీవ్రత అనేది కొనసాగుతుంది. ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి 3 జిల్లాలు, అలాగే దక్షిణ భాగంలో ఉన్నటువంటి నల్గొండతో పాటు ఖమ్మంలో కూడా ఎండ తీవ్రతతో పాటు ఈదుడుగాలు, అలాగే చూసుకున్నట్లయితే వడగాల్పుల తీవ్రత అనేది అధికంగా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. హైదరాబాద్ సిటీలో ఏ విధంగా ఉండే అవకాశం? సిటీ అలాగే చూసుకున్నట్లయితే నగర శివారులో కూడా ఎండ తీవ్రత అనేది క్రమేపీ పెరుగుతుందని చెప్పాలి. ఒక సాయంత్రం సమయంలో మనకి ఈదుడుగాళ్ళు, అలాగే చూసుకున్నట్లయితే సిటీలో కనుక చూసుకుంటే అక్కడక్కడ తేలికపాటి వర్ష సూచన కూడా ఈరోజు కనిపిస్తుంది. సో ఇట్లాంటి వాతావరణ పరిస్థితులు అనేవి రాగల 2-3 రోజులు కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ప్రీ మాన్సూన్కి సంబంధించి ఏమైనా రెయిన్స్ ఉండే అవకాశం ఉందా? ఒక విధంగా చూసుకున్నట్లయితే రానున్న 2 రోజులు కూడా తేలికపాటి జల్లులు ఉండి తదుపరి కనుక చూసుకున్నట్లయితే భూ ఉపరితలం అనేది బాగా వేడియం వాతావరణంతో నిండుకుంటుంది. ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు అవి అండమాన్ దీవుల్లోనూ ఇప్పటికే విస్తరించి ఇటు అరేబియా సీ వరకు కూడా ఈరోజు విస్తరించి ఉన్నాయి. సో రానున్న 4-5 రోజుల్లో ఇవి క్రమేపీ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి కేరళ తీరాన్ని కూడా తాకే అవకాశం కనిపిస్తుంది. చూస్తున్నాం కదా, ఇవాళతో పాటు చూసుకుంటే రేపటి నుంచి మరింతగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. రేపటి నుంచి దాదాపు 3 రోజుల పాటు కూడా కొన్ని జిల్లాలకి రెడ్ అలర్ట్ జారీ చేశారు. రేపటి నుంచి కూడా హీట్ వేవ్ అలర్ట్ జారీ చేశారు. మొత్తం 3 రోజుల పాటు కూడా హీట్ వేవ్ ఉండనుంది. ఈ నేపథ్యంలో ఉదయం 11 గంటల ప్రాంతం నుంచి సాయంత్రం 4-5 గంటల వరకు కూడా ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ సమయంలో ఎక్కువగా వేడి తీవ్రత ఉండే అవకాశం ఉంది. కెమెరామెన్ రంగనాయకులతో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.